సో ఆ నిజాలేంటంటే అసలు నాగభవిత అసలు ఇదంతా డ్రామా. నాగభవిత లేదు, నాగసర్పం లేదు, నాగకన్య లేదు, నాగబంధము ఈమె తీస్తదన్నట్టు కూడా లేదు. అసలు ఈ నాగభవిత వాళ్ళ అమ్మ సుభాష్ని సూత్రధారి. సో మొత్తానికి ఈమెనే ప్లాన్ చేసింది. ఈమె శ్రీనివాస్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కొన్ని వీడియోలలో మీరు చూస్తే కాషాయం అంటే కాషాయం దుస్తులు వేసుకొని పూజారిలాగా ఉండే ఒక స్వామీజీలాగా ఉండే వీడియోలు మనం చూడడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ భవితతో ఒక టెంపుల్లో ఇంటర్వ్యూ చేయడానికి కూర్చున్నప్పుడు సో శ్రీనివాస్ రెడ్డి భవిత ఇద్దరు కూర్చోవడం జరిగింది. సో నేను సుభాష్ని గారికి ఒకరోజు ఫోన్ చేసి మీరందరూ ఫేక్, సో మీరంతా ఇది క్రియేట్ చేస్తున్నారు, ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అని అడిగినందుకు శ్రీనివాస్ రెడ్డి భవిత ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు నన్ను పిలవాలి. అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తల్లా పూర్వజన్మలో భార్యాభర్తల్లాగా వీళ్ళు ఇంటర్వ్యూ చేయడం జరిగింది కొన్ని ఛానళ్ళకి. సో అప్పుడు నన్ను పిలవలేదు, ఎందుకంటే మనం నిజాలన్నీ మనం బయట పెడతాం కాబట్టి. సో మా సుభాష్ని గారు మనల్ని పిలవలేదు, భయపడి పిలవకుండా ఉంది. అసలు సుభాష్ని గారు ఏంది అని చెప్పేసి మనం ఆరా తీస్తే సుభాషిణి గారు రాయలసీమలో ఉండే సుభాషిణి గారు సో గుంటూరులో వ్యక్తులకు ఎట్లా పరిచయం, విజయనగరం టెంపుల్కి ఎట్లా వెళ్ళారు, దాంతోపాటు తెలంగాణలోని బాల్నగర్, చొప్పదండి, మెదక్ సో ఇక్కడ ఈ ఏరియాలలో ఉన్న కొన్ని టెంపుల్ల దగ్గర సో కొన్ని పూజలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అంటే ఈ టెంపుల్ దగ్గర కొన్ని క్షుద్ర పూజలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు మనకు కొన్ని ఇన్ఫర్మేషన్లు రావడం జరిగింది.